చాలా బాగుందండి, సూపర్ అన్న. ఇప్పుడే వీరమల్లు చూసి వస్తున్నా. అందరు ఆంది ఆగే, ఇద్దరు బారిష్ బి ఆగా. ఒకటే మాట, సినిమా బాగుంది, వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి అంతే అన్న. నెగిటివ్స్ ఉన్నాయి సినిమాలో, నెగిటివ్స్ ఉన్నాయి కానీ ఇగ్నోర్ చేయొచ్చు. ఎందుకు? మన సినిమా ఇది, మన తెలుగు సినిమా ఇది, మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద. మీరు వెళ్ళండి, సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి అన్న. ల్యాగులు అన్ని సినిమాల్లోనూ ఉంటాయి, ల్యాగ్ లేని సినిమా ఇవాళ రేపు ఏది రావట్లేదు. ఇక విఎఫ్ఎక్స్ అంటారా, స్టోరీ బాగుంటే, కాన్సెప్ట్ బాగుంటే మనకి విఎఫ్ఎక్స్లతో పని లేదు. విఎఫ్ఎక్స్ మాత్రం చాలా వరస్ట్గా ఉన్నాయి. నేను ఇప్పటికీ చెప్తా, విఎఫ్ఎక్స్ వరస్ట్గా ఉంది. అసలు 250 కోట్ల బడ్జెట్ అయితే నాకు కనిపించలేదు, అంత వరస్ట్గా ఉంది విఎఫ్ఎక్స్. ఏదో చిన్నపిల్లలు తీసిన సినిమాలా ఉంటుంది విఎఫ్ఎక్స్ చూస్తే. కానీ క్రిష్ గారికి హైలైట్ కంబ్యాక్ ఇది, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మాస్ కంబ్యాక్. వెళ్ళండి, హరిహర వీరమల్లు చేసే విధ్వంసాన్ని చూసి రండి అంతే, అంతకు మించి నేను ఇంకేం చెప్పా. ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎంఎం కీరవాణి గారు చాలా బాగా కొట్టారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మంచి ఎమోషన్స్తో కనెక్ట్ చేశారు. క్లైమాక్స్లో పడిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉంది అన్న. వేరే వాళ్ళు ఎందుకు బాగాలేదు అంటున్నారో నాకు తెలీదు, నాకు నచ్చింది, ఇది నా ఒపీనియన్. వేరే వాళ్ళు ఎందుకు బాగాలేదు అంటున్నారంటే మీరు అడగాల్సింది ఎందుకు బాగాలేదు అని. ఏం నచ్చలేదు వాళ్ళకి? విఎఫ్ఎక్స్ బాగాలేదా? అవును బై బాగాలేదు, కానీ అక్కడ సినిమాలో స్టోరీ ఉంది, కాన్సెప్ట్ ఉంది. మీకు ఎందుకు హరిహర వీరమల్లు ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడో చూపిస్తున్నారు. సో ఆ సినిమా మాత్రం బాగాలేదు అన్న మాటలు నమ్మకండి. వెళ్ళండి, సినిమా చూడండి, రండి అంతే. చాలా బాగుందండి, చాలా బాగుంది. డిసప్పాయింట్మెంట్ అంటే అండి, సెకండ్ హాఫ్లో కొంచెం విఎఫ్ఎక్స్ మీద దృష్టి పెట్టాల్సింది అంతే. విఎఫ్ఎక్స్ కొంచెం దృష్టి పెట్టాల్సింది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయినా సరే, ఆయన స్టార్డమ్, ఆయన ఆరాకి ఇట్స్ వర్త్ వాచింగ్.